నమస్కారం వీవర్స్. కార్తీక పురాణము 28వ అధ్యాయము. విష్ణు సుదర్శన చక్ర మహిమ. జనక మహారాజా, వింటివా దుర్వాసుని అవస్థలు? తాను ఎంతటి కోపవంతుడైనను వెనుక ముందులాలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రయాసల పాలైనాడు. కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను. అటులా దుర్వాసుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్ళీ భూలోకానికి వచ్చి అంబరీషుని కడకేగి, అంబరీష, ధర్మపాలక, నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము. నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్నాహ్వానించితివి. కానీ నిన్ను కష్టముల పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చేయ తలపెట్టితిని. కాన నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయుటకే సిద్ధమైనది. నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలన ఆపద నుండి రక్షింపమని ప్రార్థించితిని. ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగుమని చెప్పినాడు. కాన నీవే నాకు శరణ్యము. నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడనైనను నీ నిష్కలంక భక్తి ముందు అవి ఏవియూ పని చెయ్యలేదు. నన్నీ విపత్తు నుండి కాపాడమని అనేక విధముల ప్రార్థింపగా అంబరీషుడు శ్రీమన్నారాయణుని ధ్యానించి, ఓ సుదర్శన చక్రమా, నీకివే నా మనపూర్వక వందనములు. ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను. అయినను ఈతడు బ్రాహ్మణుడు కాన ఈతనిని చంపవలదు. ఒకవేళ నీ కర్తవ్యంను నిర్వహింపతలిచితివేని ముందు నన్ను చంపి తర్వాత ఈ దుర్వాసుని చంపుము. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి, నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. నాకు శ్రీమన్నారాయణుడు ఇలవేల్పు దైవము. నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధములలో అనేక మంది లోకకంటకులను చంపితివి. కానీ శరణు కోరిన వారిని ఇంతవరకు చంపలేదు. అందువలననే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినను ఈతనిని వెంటాడుచూనే ఉన్నావు, కానీ చంపుటలేదు. దేవా, సురాసురాది భూత కోటులన్నీయు ఒక్కటిగా ఏకమైనను నిన్నేమియూ చేయచాలవు. నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు. ఈ విషయము లోకమంతటికీ తెలియును. అయినను మునిపుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను. నీ యందు ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడియున్నది. నిన్ను వేడుకొనుచున్న నన్నును శరణు వేడిన ఈ దుర్వాసుని రక్షింపుము అని అనేక విధముల స్తుతించుట వలన అతి రౌద్రాకారముతో నిప్పులు కక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి, ఓ భక్తాగ్రేశ్వర అంబరీష, నీ భక్తిని పరీక్షించుటకిట్లు చేసితిని గాని వేరు కాదు. అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులైన మధుకైటభులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను దునుమాడుట నీవెరుగుదువు కదా. ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల యందు ధర్మమును స్థాపించుచుండును. ఇది ఎల్లరకు తెలిసిన విషయమే. ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగబూని నీ వ్రతము నశింపజేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను లెర్రచేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని. నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమణచవలెనని తరుముచున్నాను. ఈతడు కూడా సామాన్యుడు కాడు. ఈతడు రుద్రాంశ సంభూతుడు, బ్రహ్మ తేజస్సు గలవాడు, మహాతపశ్శాలి. రుద్రతేజము భూలోక వాసులనందరను చంపగలదు, కానీ శక్తిలో
నాకంటే ఎక్కువేమియు కాదు. సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని తేజశ్శక్తి కంటేను ఎక్కువయైన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగరు, నన్నెదుర్కొనజాలరు. తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకొనుట ఉత్తమము. ఈ నీతిని ఆచరించువారలు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు. ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థియై వచ్చిన ఆ దుర్వాసుని గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను. అంబరీషుడు పలుకులాలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల యందును స్త్రీల యందును గౌరవము కలవాడను. నా రాజ్యములో సర్వజనులను సుఖముగా నుండవలెనని నా అభిలాష. కాన శరణు కోరిన ఈ దుర్వాసుడిని నన్ను కరుణించి రక్షింపుము. వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తి నీ తేజస్సుకు సాటిరావు. నీవు అట్టి తేజోరాశివి. మహావిష్ణువు లోకనిందితులపై లోకకంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్న 14 లోకములయన్ను కంటికి రెప్పవలె కాపాడుచున్నాడు. కాన నీకివే నా మనఃపూర్వక నమస్కృతులు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను. అంతటా సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢాలింగనమునర్చి, అంబరీష, నీ నిష్కళంక భక్తికి మెచ్చితిని. విష్ణు స్తోత్రము 3 కాలములయందు నెవరు పఠింతురో, ఎవరు దానధర్మములతో పుణ్యఫలములను వృద్ధి చేసుకొందురో, ఎవరు పరులను హింసింపక, పరధనములను ఆశపడక, పరస్త్రీలను చెరబట్టక, గోహత్య, బ్రాహ్మణహత్య, శిశుహత్యాది మహాపాతకములను చేయకుందురో, అట్టివారి కష్టములు నశించి ఇహమందును పరమందును సర్వసౌఖ్యములతో తులతూగుదురు. కాన నిన్ను దుర్వాసుని రక్షించుచున్నాను. నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది. నీ పుణ్యఫలము ముందు ఈ మునిపుంగవుని తపశ్శక్తి పని చేయలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యెను. అష్టావింశోధ్యాయము 28వ రోజు పారాయణము సమాప్తము. 29వ అధ్యాయము. అంబరీషుడు దుర్వాసుని పూజించుట. ద్వాదశి పారాయణము. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.